Good morning, teachers and my dear friends. My name is Vicky. I am as Bhagat Singh. इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद। हम चाहते हैं कि हमारा नौजवान कुछ सोचे, उन्हें कैसा भविष्य चाहिए। हमारा मकसद है इनकलाब और उस इनकलाब को आवाम तक लेकर जाएंगे। They may kill me, but they cannot kill my ideas. They crush my body. They cannot crush my spirit. Total independence। मेरा शरीर मिट्टी में मिलाए, इस मिट्टी में भी मिल जाएगा। आज़ादी का सूरज देखने के लिए शायद मैं जिंदा नहीं रह पाऊंगा, जिसमें हमारी जीत होगी। इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद। सरफरोशी की तमन्ना अब हमारी दिल में है। देखना है जोर कितना बाज़-ए कातिल में है। वक्त आने पर तुझे बता देंगे आसमां, हम अभी से क्या बताए क्या हमारी दिल में है। థ్యాంక్ యూ। నా పేరు నిహాల్, నేను 2వ తరగతి చదువుతున్నాను। అందరికీ శుభోదయం। గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులకు, వేడుకకు విచ్చేసిన అతిథులకు, తల్లిదండ్రులకు, నాతోటి విద్యార్థులకు నా నమస్కారములు। ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఈరోజు మన భారతీయులందరికీ ఒక పండుగ దినం। మనల్ని 200 ఏళ్ళుగా పాలించిన బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన రోజు, బానిస సంఖ్యలు తెంచుకొని ఒక స్వాతంత్ర దేశం మన భారతదేశం అవతరించిన రోజు। అయితే ఈ స్వాతంత్రం మనకు అంత సులువుగా లభించలేదు। ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం లభించింది। వారు ఆనాడు పోరాటం చేయకపోతే మనకు ఈరోజు ఇలా స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉండేది కాదు। అలాంటి గొప్ప వ్యక్తులను స్మరించుకొని వారిలాగా దేశం అభివృద్ధి కోసం మన వంతు ప్రయత్నం చేద్దాం।
Day. Now I am going to tell a poem on our national flag. Three colors in the Indian flag, saffron, white and green. I would like to tell you to me what they mean. Saffron is for courage, for people strong and brave. White is for purity, for peace which he crave. Green is for prosperity, for my country to grow, to be at the others and never let me slow. Thank you. పేరు సాత్విక్. నేను 5వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చాలా కాలం క్రితం బ్రిటిష్ వారు వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చారు. కానీ నెమ్మదిగా భారతదేశం అంతటిని ఆక్రమించుకున్నారు. బ్రిటిష్ వారు భారతదేశ వనరులను దోచుకున్నారు, ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టారు. భారతీయులకు జరుగుతున్న అన్యాయాన్ని నౌరోజీ, బాలగంగాధర్ తిలక్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, భగత్ సింగ్, గోపాలకృష్ణ గోఖలే, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ మరి ఎంతోమంది మహానుభావులు నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేశారు. అందులో ఒకరైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఈరోజు తెలుసుకుందాం. నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి కొన్ని మాటలు చెప్పబోతున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అక్టోబర్ 31, 1875 గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు. ఆయన ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు మరియు నాయకుడు. ఆయనను ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆయన మన దేశాన్ని ఏకం చేసే ఒక గొప్ప పని చేశారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రధాన హోంమంత్రి అయ్యారు. ఆయన 562 రాష్ట్రాలను జాగరులను భారతదేశంలో విలీనం చేశారు. ఆయన లేకపోతే మన దేశం ఇప్పటిలా ఒకటిగా ఉండేది కాదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక మాట, ఒక దేశం, ఒక జెండా అనే భావనతో ముందుకెళ్లారు. ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ వారి బానిసలుగా ఉన్న మనం ఎంతోమంది దేశ నాయకులు త్యాగాల పోరాటాల వలన స్వాతంత్ర్యం పొందాము. ఈరోజు మనం ఆ త్యాగాలను గుర్తు చేసుకొని మన దేశం కోసం ఎలా సేవ చేయాలో ఆలోచించాలి. మనం చదువుతో క్రమశిక్షణతో ముందుకు సాగితేనే భారతదేశం మరింత బలమైన దేశంగా మారుతుంది. విద్యార్థినిగా మనం మన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి రేపటి పౌరులుగా మన దేశాన్ని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలబెట్టేలా కృషి చేయాలి. అదే మనం మన స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చే గణనివ్వాలి. ధన్యవాదాలు. జై హింద్. సకల జాతి మత
I am from Astor. First of all, I wish you a happy Independence Day. The country gained independence from British rule after struggling for more than 200 years. We lost many lives to the freedom struggle. Our countrymen were imprisoned and their lives were made miserable. Yet they fought for the country and gave us the independence that we enjoy today. Independence Day in my school is celebrated with a flag hosting ceremony, cultural programs and patriotic speeches. Students participate in various activities like singing patriotic songs, performing dances and reciting poems, all aimed at fostering a sense of national pride and unity. Thank you.